హాయ్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. హాయ్, మాకు సాటర్డే రోజున సింహద్వారం నిలబెట్టారు. గుమ్మ ముహూర్తం అంటారు కదా, మెయిన్ ఎంట్రన్స్ అదే సింహద్వారం నిలబెట్టడాన్ని గుమ్మ ముహూర్తం అంటారు. దాన్ని ముహూర్తం పెట్టి ఆ గుమ్మాన్ని నిలబెట్టి దానికి పూజ అది చేస్తారనమాట. పసుపు కుంకుమ అన్నీ పెట్టి మామిడి తోరణం కట్టి అదంతా చేస్తున్నారు. ఇంకో ఇంటి కన్స్ట్రక్షన్ ఈ రకంగా పూర్తయింది. ఇప్పటికంతా పిల్లర్స్ అవి లేచాయి, గుమ్మాలు కూడా అన్నీ రెడీ అయిపోయాయి అన్నమాట. మెయిన్ గుమ్మంకి ఇలాగ మేము లేము కదా, సో అందుకని మా హస్బెండ్ వాళ్ళ బావ దగ్గరుండి వాళ్ళతో చేపిస్తున్నారనమాట. మేముంటే మేమే చేసేవాళ్ళం, అవంతా మేము లేదు అని చెప్పి అవన్నీ చేపిస్తున్నారనమాట. ఆవిడ పసుపు అది రాస్తున్నారు. దొడ్డికి 2 ట్యాంకులు అంటే చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత సైడ్ బెడ్రూమ్స్ 2 డబుల్ బెడ్రూమ్ అనమాట. నెక్స్ట్ కిచెన్ నుంచి బయటకు వెళ్ళడానికి ఒక తలుపు అనమాట. అలాగే ఇటు సైడ్ బెడ్రూమ్ నుంచి ఈ పక్క నుంచి ఇటు సైడ్ పొలంలోకి వెళ్ళడానికి ఒక తలుపు అలా వచ్చింది. ఇది ఏంటంటే ఓల్డ్ మోడల్గా కట్టించుకుంటాం అనమాట. బిల్డింగ్లో అలా కాకుండా ఓల్డ్ మోడల్, అంటే ఓల్డ్ మోడల్ మీన్స్ ఏంటంటే మేము అంటే పాతకాలం ఇళ్ళు ఉంటాయి కదా, ఆ విధంగా కట్టించుకుంటున్నాం అన్నమాట. ఈ పిల్లర్స్ చూస్తున్నారు కదా, ఇంకా ఉన్నాయి కదా, ఆ పిల్లర్స్ ఎంత హైట్ ఉన్నాయో అంత హైట్ వరకు టాప్ వస్తుంది అనమాట. ఇంకా అక్కడి దాకా కూడా గోడలు వచ్చి దాని మీదనే టాప్ వస్తుంది. ఇది ఓల్డ్ మోడల్ హౌస్ అని చెప్పాను కదా, అంటే పూర్వకాలం వాళ్ళు ఉన్నట్టు కట్టించుకుందామని. అంటే నాకు మా అమ్మమ్మ గారు వాళ్ళు ఉన్న ఇల్లు అలాంటివి ఇష్టం అన్నమాట. నాకైనా మా హస్బెండ్కైనా అలాగా ఓల్డ్ మోడల్ అంటే ఈ బిజీ లైఫ్లో మనం రిలాక్సేషన్ అన్నది ఈ పల్లెటూర్లు అక్కడే ఉన్నది. కరోనా తర్వాత అందరూ కూడా ఫామ్ హౌస్ల మీద, నెక్స్ట్ ఏంటంటే ఈ ఆర్గానిక్ ఫుడ్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మేము కూడా ఏంటంటే వేరే ఊర్లో ఉంటున్నా మాకు ఇలా ఉండాలని కోరిక ఉండేది, బట్ అప్పుడు అవ్వలేదు. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసేసుకున్నాం అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కట్టాలి అని, బట్ పాసిబిలిటీ లేక ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఈ విధంగా ఇక్కడ దాకా వచ్చింది ఇల్లు. నెక్స్ట్ ఇంకా మోస్ట్లీ ఒక 2 monthsలో అయిపోతుంది అని చెప్పారు, కంప్లీట్ అయిపోతుంది అని.
ఇంత హైట్ ఎందుకు పిల్లర్స్ పెట్టుకున్నామంటే మేము ఫ్యూచర్లో ఎప్పుడైనా హౌస్ తీసేసి ఫ్లోర్స్ వేసుకుని బిల్డింగ్స్ అంటే ఒక 2 to 3 ఫ్లోర్స్ వేసుకోవాలన్నా కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఇప్పుడు బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. సో దానికోసం పిల్లర్స్ అవి కూడా అంత హైట్ అది వేయించారనమాట. సో ఇది 17th March వరకు ఉన్న అప్డేట్ మనకి. కరెంట్ ఎక్కడ మళ్ళీ ఇచ్చాడా? కలిపాడా? కరెంట్ కలిపాడా? ఉన్నాడా? లైన్ కలిపాడా? అక్కడికి వచ్చాడు మెస్ వచ్చేటట్టు. ఇది ఇవాల్టిది అప్డేట్ అనమాట. ఇవాల్టి రోజుకి ఇట్లా అయ్యింది ఇల్లు మొత్తము. అది లోపలికి వెళ్ళి తీయడం అవ్వలేదు. ఎదుర బురద అది ఉంది కదా, వాటర్ అది పెట్టి కంప్లీట్గా తడిపారనమాట. సో లోపలికి వెళ్ళి తీయడానికి అవ్వలేదు. బయట నుంచే నేను మొత్తం సరౌండింగ్ అంతా చుట్టూరా తీసాను అనమాట. ఇది ఈరోజు అంటే 24th ఇట్లాగా ఇంతవరకు కంప్లీట్ అయ్యింది. అదే రాను మామూలు ఇక్కడ కొంతవరకే వస్తుంది. లోపల బెడ్రూమ్స్కి కూడా గోడలు అవి రెడీ అయిపోయి అనమాట. ఇది కిచెన్ కూడా ఒక విండో వచ్చింది, అంటే అటు సైడ్ మనకి పాక అది కనపడేలాగా ఈ కిచెన్కి వచ్చిన డోర్ అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియో తీసుకున్నది బ్యాక్ సైడ్, అంటే పొలం వెనకాతలకు అనమాట. అంటే సింహద్వారానికి ఎదురుకుండా ఒక గుమ్మం వస్తుంది. సో అటు నుంచి తీసాను అనమాట. లోపలికి వెళ్ళే ఛాన్స్ లేక బయట నుంచి తీసాను అన్నాను కదా, అలా తీసాను అనమాట. ఇది బయట బాత్రూమ్ అనమాట. ఏంటంటే డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్లో లోపల 2 బాత్రూమ్స్ వస్తాయి. అలాగే ఇది ఎవరైనా అవుటర్స్ వచ్చినా చేసినా ఉండాలని చెప్పేసి బయట కూడా ఒక బాత్రూమ్ కట్టిస్తున్నాం అనమాట. మొత్తం డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాలు, ఇది బయట ఒక బాత్రూమ్, అంటే 2 bedrooms 3 bathrooms అలా చూస్తున్నారు కదా. వాల్స్ అవి మొన్న చూసినప్పుడు సగం వరకు వచ్చినాయి, ఇప్పుడు టాప్ లేచింది. ఇది కిచెన్ బ్యాక్ సైడ్ వాల్ అనమాట. అది కిచెన్కి వస్తుంది మనకి, అది వాల్, కిటికీ విండో అనమాట. ఇదంతా బ్యాక్ సైడ్.
ఇది పొలంలో వెనకాతల పొట్లకాయలు అనమాట. పొట్లపాతి పెట్టామని లాస్ట్ వీడియో పెట్టాను కదా, ఒక 6 దాకా పొట్లకాయలు వచ్చాయి అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఇంకా వచ్చాయన్నమాట. ఇప్పుడు కూడా దగ్గర దగ్గర ఒక 5 or 6 ఉన్నాయి. ఇంకా సగం పోయాయి కొన్ని ఇంకా, అంటే క్రాప్ అయిపోయిన తర్వాత మొక్క పడిపోతుంది కదా, సో అలాగే ఇది అయిపోయింది అనమాట. ఇలాగా ఉన్న వాటికి మొక్కలకి వచ్చింది అనమాట. చూస్తున్నారు కదా, చాలా పొడవు ఉన్నదన్నమాట. పొట్లకాయలు మటుకు చాలా టేస్ట్ ఉన్నాయి, లేతగా ఉన్నాయి, లెంగ్త్ కూడా చాలా పొడుగ్గా వచ్చాయి. పొట్లకాయలు అయితే మటుకు ఎక్సలెంట్. ఇది దోసపాదు కొత్తగా పెట్టాము. కొత్తగా పెట్టిన దోసపాదు ఫ్లవరింగ్ వచ్చిందనమాట. అక్కడ చిన్న చిన్న పిందెలు కూడా వచ్చాయి. సో ఇదండి వాటి వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ మీకు ఇల్లు అది అప్డేట్ చేస్తాను. ఎంతవరకు వచ్చింది ఏంటన్నది మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ చేస్తాను.